PS4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ. పన్నెండు నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తాం బట్టి విక్రమార్క. భవిష్యత్తులో కాంగ్రెస్లో భారస విలీనం కావడం ఖాయం ఎంపీ లక్ష్మణ్. ఓటర్ సుధాకర్ ప్రతిఘటించిన తీరు ప్రశంసనీయం నిమ్మగడ్డ రమేష్ కుమార్. పల్నాడు హింసాత్మక ఘటనలపై సీఈఓకు మంత్రి అంబటి ఫిర్యాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. गणेश्वर शास्त्री जी प्रधानमंत्री नरेंद्र दामोदर मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ. ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. జిల్లాలోని కాటారం మండలం ధనవాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బట్టి విక్రమార్క మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మ ధన్యమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అర్థమవుతుందని, రాష్ట్రంలో సుమారు 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఆశించిన బీఆర్ఎస్ ఎల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. నేటితో జ్యుడిషియల్ కస్టడీలు ముగిసినప్పటికీ మే 20 తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కీలక విచారణలు జరిగింది. కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టు ఈడీ కోరింది. 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పరిగణలో తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఓ రేంజ్లో జరుగుతున్నట్లు తెలుసు. అధికారంలో ఏ పార్టీ వస్తుంది, మేజార్టీలు, ప్రముఖ నాయకుల గెలుపు ఓటములపై బెట్టింగ్ బాబులు భారీగా పందాలు వేస్తున్నారు. పిఠాపురం, మంగళగిరి, గుడివాడ, ఉండి, నగరి, సత్తెనపల్లి, ఆలగడ్డ నియోజకవర్గాలు పందాలకు హాట్స్పాట్గా మారాయని సమాచారం. తెలంగాణలో రాగల 3 రోజులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని తెలిపింది. భవిష్యత్తులో కాంగ్రెస్లో భారస విలీనం కావడం ఖాయమని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో భాజపా శక్తివంతమైన పార్టీగా ఎదగబోతుందన్నారు. పోలింగ్ శాతం కూడా తమకు అనుకూలమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2 సార్లు అధికారంలో ఉన్న మోదీపై ప్రజల్లో మరింత సానుకూలత పెరిగిందన్నారు. భాజపా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన గ్యారెంటీలను ప్రజలు నమ్మలేదని తెలిపారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పెను సంక్షోభంలో నెట్టబోతుందన్నారు. స్పష్టమవుతున్నది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా
అది సానుకూల పరిణామంగానే మేము భావిస్తూ ఉన్నాం. మొత్తం దేశవ్యాప్తంగా 4 ఫేజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 370 సీట్లు బీజేపీ, ఎన్డీఏ 400 సీట్లు సాధించే దిశగానే ఇది రూఢి అవుతూ ఉన్నది. ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ 4 ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు. రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు, అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు చందంగా వ్యవహరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పులు చేసి ప్రజాస్వామిక విలువలకు మచ్చ కలిగించే హింసాత్మక చర్యలు ఆంధ్రప్రదేశ్లో జరగడం దురదృష్టకరమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి వచ్చిన తెనాలికి చెందిన గొట్టిముక్కల సుధాకర్పై వైకాపా అభ్యర్థి చేయి చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుని ఆయన పరామర్శించారు. భయపడకుండా సుధాకర్ ప్రతిఘటించిన తీరు ప్రశంసనీయమన్నారు. స్వగ్రామమైన వేలాదిగా మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. తెనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకు తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విజ్ఞతతో విచక్షణతో వ్యవహరించాలి. ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి. పౌరుల్ని ఆదరించాలి, పౌరుల మన్ననలు ఆ రకంగా వీరు పొందాలి. కానీ అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటెం అయింది. దీంట్లో గొట్టిముక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువిప్పు కలిగించింది అందరికీ. ఆయన నిబద్ధత, ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది. ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారీ చెప్పిన తీరు, స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది. సమాజం ఎటుపోతుందనే విషయం కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి కట్టుబడి కనుక ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుస్సంఘటనలు, ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, ఇంకా రాయలసీమల ప్రాంతంలో జరిగిన దుస్సంఘటనలు అవకాశమే లేదు. పల్నాడులో హింసాత్మక ఘటనపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వానంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. అభ్యర్థులను తిరగొద్దని చెబితే తాను వెళ్లిపోయాను, కానీ తన ప్రత్యర్థి మాత్రం యథేచ్ఛగా తిరిగారన్నారు. నాన్నెపాడు, దమ్మలపాడు, చీమలమరి గ్రామాల్లో 6 బూతులలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందన్నారు. ఈ 6 బూత్లలో పీఓ రిపోర్టు కాకుండా వెబ్ కెమెరాలను పరిశీలించాలని కోరారు. ఈ 6 బూత్లలో రీపోలింగ్ చేయాలని ఆయన కోరినట్లు తెలిపారు. ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8ంటికి వచ్చారమ్మా అని. మేము 5ంటికే వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలామంది అనుకోవచ్చు. పూర్వం మాకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సంటేజ్ ఓటు అవుతుంది అనేటువంటి భావన ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు. పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి, సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీసు, ఎస్సీలు, బీసీలు సంక్షేమాన్ని అందుకున్నటువంటి సమస్యలు వచ్చినా ఈవీఎంలను వెంటనే మార్చేశాం. ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్ డేటా భద్రంగా ఉంది. ఈవీలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించాం. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించారు. కృష్ణా ఉముటూరు మండలం తెలప్రోల్లో ఉద్రిక్తత. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కారుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. తెలప్రోలు హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తలెత్తిన వివాదం. యార్లగడ్డ వెంకట్రావు కారుకు అడ్డంగా నిలబడి కవ్వింపు చర్యలు చేపట్టిన వంశీ. ఇరు వర్గాలను చెదరగొడుతున్న పోలీసులు. వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ. 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తాం. బట్టి విక్రమార్క.
భవిష్యత్తులో కాంగ్రెస్లో భారస విలీనం కావడం ఖాయం ఎంపీ లక్ష్మణ్. ఓటర్ సుధాకర్ ప్రతిఘటించిన తీరు ప్రశంసనీయం నిమ్మగడ్డ రమేష్ కుమార్. పల్నాడు హింసాత్మక ఘటనపై సీఈఓకు మంత్రి అంబటి ఫిర్యాదు. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.